శ్రీమాత్రే నమః. సర్వ దోషాలను నివారించి అభయ ఆరోగ్యాలను ప్రసాదించే సుందరాకాండ పారాయణం గురించి ఒక్కసారి తెలుసుకుందామండి. సుందరాకాండ పారాయణం ఎవరైనా సరే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ శీఘ్ర ఫలసిద్ధికి మాత్రం చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, అశ్వీజ, కార్తీక, మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసంలో శ్రేయస్కరమని చెప్తారండి. సుందరాకాండలోని వేర్వేరు ఘట్టాలను పారాయణం చేయడం వలన వేర్వేరు ఫలితాలు కలుగుతాయని తత్వ సంగ్రహ రామాయణం తెలుపుతోంది. గాయత్రి మహామంత్రంలోని బీజాక్షరాలతో నిక్షిప్తమైన సుందరాకాండ శ్లోకాలు చాలా శక్తివంతమైనవి. రామాయణం మొత్తము పారాయణం చేస్తే కలిగే పుణ్యమంతా ఒక్క సుందరాకాండ పారాయణం వల్ల కలుగుతుందని చెప్తారు. శ్రీరాముని క్షేమవార్తతో సీతాదేవి శోకముని తీర్చి, అలాగే సీతాదేవి ఆచూకిని శ్రీరామునికి తెలియచేసిన హనుమ వైభవాన్ని తెలియచేసిన కాండ సుందర